హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దాహ చదువుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో ఈ శబ్దాహ పుంలింగ్ శబ్దాహ స్త్రీలింగ్ శబ్దాహ చదువుకున్నాం. పుంలింగ్ శబ్దాలు వనిక్, మరుత్, గునీన్, విద్వస్. స్త్రీలింగ్ శబ్దాలు త్వక్, స్రక్ చదువుకుందాం. 7th వన్ తకారాంతః స్త్రీలింగో సరిత్ శబ్దః. తకారాంతః స్త్రీలింగో సరిత్ శబ్దః. ఈ సరిత్ శబ్దము సరిత్గానే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. ఓకే. విభక్తి ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నెక్స్ట్ ప్రథమ విభక్తి ఏకవచనం సరిత్, సరితౌ, సరితః. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే సరిత్, ద్వివచనం హే సరితౌ, బహువచనం ఏ సరితః. ద్వితీయ విభక్తి ఏకవచనం సరితం, ద్వివచనం సరితౌ, బహువచనం సరితః. తృతీయ విభక్తి ఏకవచనం సరిత, ద్వివచనం సరిద్భ్యాం, బహువచనం సరిద్భిః. చతుర్థి విభక్తి ఏకవచనం సరితే, ద్వివచనం సరిద్భ్యాం, బహువచనం సరిద్భ్యః. పంచమి విభక్తి ఏకవచనం సరితః, ద్వివచనం సరిద్భ్యాం, బహువచనం సరిద్భ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం సరితః, ద్వివచనం సరితో, బహువచనం సరితాం. సప్తమి విభక్తి ఏకవచనం సరితి, బహువచనం ద్వివచనం సరితో, బహువచనం సరిస్తు. నెక్స్ట్ 8th వన్ షకారాంతః స్త్రీలింగో దిక్ శబ్దః. సకారాంతః స్త్రీలింగో దిక్ శబ్దః. ఈ దిక్ శబ్దం ప్లేస్లో దిక్కు ఉంటుంది, రిమైనింగ్ అంతా దిశగా మారిపోతుంది. విభక్తి ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. విభక్తులు సేమ్ ఉంటాయి, విభక్తులు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం ప్రథమ విభక్తి ఏకవచనం దిక్, ద్వివచనం దిశౌ, బహువచనం దిశః. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే దిక్, ద్వివచనం హే దిశౌ, బహువచనం ఏ దిశః. ద్వితీయ విభక్తి ఏకవచనం దిశం, ద్వివచనం దిశౌ, బహువచనం దిశః. తృతీయ విభక్తి ఏకవచనం దిశా, ద్వివచనం దిగ్భ్యాం, బహువచనం దిగ్భిః. చతుర్థి విభక్తి ఏకవచనం దిశే, ద్వివచనం దిగ్భ్యాం, బహువచనం దిగ్భిః. పంచమి విభక్తి ఏకవచనం దిశః, ద్వివచనం దిగ్భ్యాం, బహువచనం దిగ్భ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం దిశః, ద్వివచనం దిశోః, బహువచనం దిశాం. సప్తమి విభక్తి ఏకవచనం దిశి, ద్వివచనం దిశోః, బహువచనం దిక్షు. ఈ శబ్దాలన్నీ కూడా మనం నేర్చుకున్న ఫార్మేట్ ప్రకారమే ఉంటాయి. పుంలింగ్ శబ్దాలకు స్త్రీలింగ్ శబ్దాలకు కూడా సేమ్ ఫార్మేట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.